మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూశారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గాదె వెంకటరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక భూమిక పోషించారు. గాదె వెంకటరెడ్డి మరణం ఏపీ రాజకీయాల్లో తీరని లోటు అన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘకాలం క్రియాశీల పాత్ర పోషించిన మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి ఇక లేరు. కొన్ని రోజుల క్రితం అనారోగ్యానికి గురైన గాదె వెంకటరెడ్డి హైదరాబాద్లోని స్వగృహంలో కన్నుమూశారు. గాదె వెంకటరెడ్డి 1940 జూలై 10న ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం పావులూరులో జన్మించారు. ఎల్ఎల్బీ చదివిన గాదె వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి 1967 అసెంబ్లీ ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. 27 ఏళ్ల వయసులోనే తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1991 ఉప ఎన్నికల్లో, 1994 సార్వత్రిక ఎన్నికల్లో పర్చూరు నుంచి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గాల్లో మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. బాపట్ల నియోజకవర్గానికి మారాక 2004-9 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, కొణిజేటి రోసయ్య మంత్రివర్గాల్లో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసి తనదైన ముద్ర వేశారు. రైతు నాయకుడిగా గుర్తింపు పొందిన గాదె వెంకటరెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉండేవారు. 2009లో డీలిమిటేషన్ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక భూమిక పోషించారు గాదె. 2014లో రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో గాదె వెంకటరెడ్డి పోటీకి దూరంగా ఉన్నారు. 2016 ఏప్రిల్ 29న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ తర్వాత 2020 మార్చి 16న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత కొన్నాళ్లుగా వయోభారం, అనారోగ్య కారణాల వల్ల ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. గాదె వెంకటరెడ్డి మరణం పట్ల వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పోషించిన పాత్ర, వేసిన ముద్ర విలక్షణమైందన్నారు. గాదె వెంకటరెడ్డి మరణం రాజకీయ రంగానికి తీరని లోటన్నారు వైఎస్ జగన్.